సమర్పించడానికి గాను ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి పక్షాన కూడా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇతర మంత్రులతోనూ అధికారులతోనూ కలిసి స్వామివారికి ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాలలో పట్టు వస్త్రాలను సమర్పించడానికి గాను తిరుమలకు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని అత్యంత భక్తి భావనతో నిర్వహించబోతున్నారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారంలో మనం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. ఇది ఒక మర్యాద. ఎందుకంటే రామావతారములో మర్యాద పురుషోత్తముడుగా పిలువబడ్డాడు స్వామివారు. అదేవిధంగా కృష్ణావతారములో ఎవరిని ఎలా గౌరవించాలో తెలిసినటువంటి వాడు. అందుకనే రాజు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది, రాజ్యం బాగుంటేనే ప్రజలు బాగుంటారు, ప్రజలు బాగుంటేనే సస్యశ్యామలమైనటువంటి విధానం కలుగుతుంది. అందుచేత రాజైనటువంటి వాడు సుస్థిరమైనటువంటి పరిపాలన అందించాలంటే భగవంతుడి అనుగ్రహం ఉండాలి, రాజాధిరాజు యొక్క అనుగ్రహం ఉండాలి. అందుచేత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత భక్తి భావనాయుక్తమైనటువంటి విధానంతో ఆధ్యాత్మిక భావనతో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి గాను తిరుమలకు విచ్చేసి కొద్దిసేపట్లో శ్రీవారికి భక్తులందరి పక్షాన కూడా పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ఆ కైంకర్యాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో మనం వీక్షిస్తూ ఉన్నాం. భక్తులకు వసుడు భగవంతుడు కాబట్టి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలంటే స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి. భగవంతుడు సర్వాంతర్యామి, ఆయనే రక్షకుడు, ఆయనే పాలకుడు, ఆయనే పరిపాలకుడు, అందరినీ కూడా అనుగ్రహించి కటాక్షించేటటువంటి మహానుభావుడు సాక్షాత్తు భగవంతుడు వెంకటేశ్వర స్వామి. ఎందరో చెబుతూ ఉంటారు, పణిశైలాధిపుడి ఇతడే కలియుగ ప్రత్యక్ష దైవంబు, మాకును మా పూర్వజులెల్ల వారలకు ఈ గోవిందుడే ప్రాణమై ధనమై దిక్కై ఉన్నవాడు జగదాధారుండు. ఈ జగత్తుకు నిజమైనటువంటి ఆధారం ఎవరంటే భగవంతుడే. భగవంతుడు అనుగ్రహం చేతనే భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం అనే పంచభూతాలు కూడా వాటి పని చేయగలుగుతున్నాయి. అష్టదిక్పాలకులు సవ్యమైనటువంటి విధానంలో దిక్కులను పరిపాలించగలుగుతున్నారు. భగవంతుడి అనుగ్రహం వల్లనే ముక్కోటి దేవతలు ఆనందంతో స్వామి అనుగ్రహాన్ని పొందగలుగుతున్నారు. భగవంతుడి అనుగ్రహం వల్లనే భక్తులు నిరంతరము గోవింద గోవింద అంటూ స్వామిని దర్శించుకోగలుగుతూ ఉన్నారు. వీటన్నిటికీ కారణం ఎవరంటే సాక్షాత్తు సర్వాంతర్యామైనటువంటి వెంకటేశ్వర స్వామి. త్రేతాయుగంలో రామ అన్న, ద్వాపరయుగంలో కృష్ణ అన్న, కలియుగంలో వెంకటేశ అన్న, శ్రీనివాస అన్న, గోవింద అన్న ఎలా పిలిచినా భగవంతుడు అందరినీ అనుగ్రహిస్తాడు. అటువంటి భగవంతుడైనటువంటి స్వామివారికి భక్తులందరి పక్షాన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భక్తులు, ఒక్క ఆంధ్ర రాష్ట్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ వెంకటేశ్వర స్వామి వారి భక్తులు ఉన్నా వారి అందరి పక్షాన కూడా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత భక్తి భావనాయుక్తమైనటువంటి విధానముతో ఆలయ మర్యాదను అనుసరించి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి గాను తరలి వస్తున్నటువంటి ఆ వైశిష్యాన్ని, వైభవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో మనం వీక్షిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో స్వామివారికి వస్త్ర సమర్పణ అంటే అందరికీ కనీసమైనటువంటి అవసరాలు ఆహారము, నీరు, వస్త్రము వీటిని పరిపూర్ణంగా సంపూర్ణంగా ఇవ్వగలిగిన వాడు భగవంతుడు ఒక్కడే. ఆయన అనుకుంటే ఏదైనా ఇవ్వగలడు, ఎంతైనా ఇవ్వగలడు, ఎప్పుడైనా ఇవ్వగలడు, ఎక్కడైనా ఇవ్వగలడు. అలా ఆయన అనుకోవాలని వేడుకోవటం కోసం, ఆయనకి విజ్ఞాపన చేయటం కోసం అందరి పక్షాన చంద్రబాబు నాయుడు గారు ఆ పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించడానికి రావటం విశేషం. ఈ వైశిష్యంలో తిరుమల తిరుపతి దేవస్థానంల ధర్మకర్తల మండల అధ్యక్షులు శ్రీ చదలవాడ కృష్ణమూర్తి గారు, శ్రీ కార్యనిర్వహణాధికారి డాక్టర్ దొండపాటి సాంబశివరావు గారు, తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కెఎస్ శ్రీనివాసరాజు గారు, తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పోలా భాస్కర్ గారు, ఇతర అధికారులతో కలిసి అదేవిధంగా ధర్మకర్తల మండలి సభ్యులతో కలిసి ఈ కార్యక్రమం, ఎందుకంటే కలిసి చేసేటటువంటి కార్యక్రమానికి అత్యంత శక్తి ఉంటుంది.
అందుకనే వేదం చెబుతున్నది, ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. వేదం చెప్పినా, ఉపనిషత్తులు చెప్పినా, పురాణాలు చెప్పినా, శాస్త్రములు వినిపించినా 10 మంది కలిసి చేసే కార్యక్రమంలో ప్రత్యేకత ఉంటుంది. అందుకనే 10 మంది కలిసి గోవింద అంటే స్వామి ఆనందపడతాడు. ఒక చోట 3 భక్తులు కూర్చుని ఆనందంగా గోవింద అంటే ప్రపంచమంతా ఆనందపడుతుంది. ఒక ఇంట్లో ఒక భక్తుడు కూర్చుని గోవింద అంటే అది విని 3 గోవింద అంటారు. వారిని చూచి 30 మంది గోవింద అంటారు. వారిని చూచి 300 మంది గోవింద అంటారు. వారిని చూచి 3000 మంది, వారిని చూచి 3 లక్షల మంది, ఇట్లా ప్రపంచమంతా కూడా గోవింద అని పిలువబడుతుంది. గోవిందుడు ఆనందంగా అందరివాడై విరాజిల్లుతూ ఉంటాడు. అటువంటి గోవిందుడికి అత్యంత భక్తి భావనతో బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజు ఇంతకు ముందే ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. సకల దేవతలు, దిక్పాలకులు అందరూ ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే తిరుమలలోనే ఉన్నారు. కారణం ఏంటంటే స్వామి దేవదేవుడు కాబట్టి దేవదేవుడైనటువంటి స్వామివారికి జరిగేటటువంటి ఉత్సవాలను, అందున ఈ బ్రహ్మోత్సవాలలో స్వామివారు విశేషమైనటువంటి అలంకారాలతో అనేక మంది భక్తులకు అనేక వాహనములు ప్రదర్శించి దర్శనమిస్తూ ఉంటాడు. మరి ఈ భక్తులంతా ఎవరంటే దివి నుండి దేవతలు భూమిపైకి దిగి వచ్చి భక్తుల రూపాన పరవశింప. సాక్షాత్తు లోకాలన్నిటికీ అధినాయకుడైనటువంటి ఆ లోకనాథుడు, మహానుభావుడు, సర్వాంతర్యామి అటువంటి స్వామివారి బ్రహ్మోత్సవాలంటే సామాన్యమా? కాదు. అందుకనే స్వామివారి బ్రహ్మోత్సవాలు ఎప్పుడెప్పుడు వీక్షిద్దామా అని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అనేక మంది దూర ప్రాంతంలో ఉండి కారణాంతర్గత రాలేని వారందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారములో, సభక్తిపూర్వకమైనటువంటి ప్రత్యక్ష ప్రసారములో స్వామివారి వాహన సేవలను, అనేక ఉత్సవాలను మన ఇంట ఉండి మనము ఉన్న చోటు నుండి వీక్షించే భాగ్యాన్ని పొందగలుగుతున్నామంటే ఇది కూడా వెంకటేశ్వర అనుగ్రహమే. భగవంతుడి అనుగ్రహం వలనే ఇవన్నీ కొనసాగుతూ ఉంటాయి. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు స్వామివారికి అత్యంత భక్తి భావనతో పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నారంటే ఇది కూడా స్వామి అనుగ్రహమే. అందుచేత భగవంతుడి అనుగ్రహము ఉన్నప్పుడు అన్నీ మనకు వనగూడుతాయి. అందుచేత భగవంతుడిని వేడుకోవటం, ఆయన్ని సేవించటం, ఆయన్ని అర్థించటం, ఆయన్ని ప్రార్థించటం ఇవన్నీ కూడా భక్తిలో ఉన్నటువంటి మార్గాలుగా చెప్పబడతాయి. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. ఇన్ని రకాలైన భక్తి మార్గాల ద్వారా వేడుకుంటే ఆ భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. అదిగో దర్శించండి, తిరుమల దివ్యక్షేత్రం శోభాయమానంగా విద్యుద్దీప కాంతులతో ధగద్ధగాయమానంగా దేదీప్యమానంగా విరాజిల్లుతూ ఉన్నది. ఇదంతా కూడా స్వామి అనుగ్రహం. అందులో విద్యుత్ ఎలా ప్రసరిస్తుందంటే అది భగవంతుడి కటాక్షం. అందులో వెలుగు ఎలా వచ్చిందంటే అది భగవంతుడి కటాక్షం. అందుకనే చంద్రమా మనసో జాత చక్షు సూర్యో అజాయత. వేదం చెబుతూనే ఉంది, వెలుగును నింపేవాడు భగవంతుడు, వెలుగును చూపించేవాడు భగవంతుడు, వెలుగు బాటలో నడిపించేటటువంటి వాడు భగవంతుడు. కాబట్టి భగవంతుడిని వేడుకోవటమే భక్తులుగా మన ధర్మం. ప్రస్తుతం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అయినప్పటికీ సామాన్య భక్తులు ఏ విధంగా అయితే స్వామివారిని వేడుకుంటారో అదేవిధంగా ఆ స్వామివారికి విజ్ఞాపన చేసుకుంటూ, స్వామి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి, అందరికీ ఆహారము, నీరు, వస్త్రము లభించాలి, సకాలంలో వర్షాలు కురవాలి, వర్షం కురిస్తేనే పంటలు బాగా పండుతాయి, తద్వారానే ఆహార సౌకర్యం లభిస్తుంది. అవన్నీ బాగున్నప్పుడు పరిపాలన కూడా సుస్థిరమైనటువంటి విధానంతో లభిస్తుంది. అందుచేత ఇవన్నీ కలగాలంటే కలిగించేవాడు భగవంతుడు. అటువంటి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి గాను మర్యాద పురుషోత్తముడైన స్వామివారికి మర్యాదపూర్వకంగా పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఆలయంలోకి ఇప్పుడే ప్రవేశిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి వర్యులు. ఆ వైభవాలన్నీ కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం. భగవంతుణ్ణి దర్శించడం ఎంత గొప్ప విషయం అంటే, ఆయన దర్శించాలంటే ఆయన అనుగ్రహం కలగాలి. ఆయన అనుగ్రహం కలగాలంటే మనము గోవిందాన్ని వేడుకోవాలి.
ఇలా గోవిందనామం జపిస్తూ ఆనందంగా స్వామిని దర్శిస్తూ ఉంటే స్వామి అనుగ్రహం కలగకుండా మరేముంటుంది. అందుకనే ప్రతివారు కూడా గోవిందనామ స్మరణ చేయటం చాలా విశేషం. విద్యుద్దీప కాంతులతోనూ పుష్ప సౌరభంతోనూ పుష్ప సోయగముతోనూ తిరుమల దివ్యక్షేత్రం శోభాయమానంగా దర్శనమిస్తూ ఉన్నది. బ్రహ్మోత్సవ వైభవం అంతా కూడా ఇదిగో ఇక్కడ మనకు కనిపిస్తోంది. ఛత్ర చామరములతో సకల రాజోపచారములతో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి గాను ధ్వజస్తంభానికి చెంతకు చేరుకుని ఆ ధ్వజస్తంభానికి ప్రదక్షిణంగా, ధ్వజస్తంభం యొక్క ప్రత్యేకత ఏంటంటే దేవతలంతా కూడా ఇక్కడే ఉంటారు. కారణం ఏమిటంటే ఇందాక ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ సకల దేవతలను కూడా వైఖాన సాగమం ప్రకారం అర్చక స్వాములు దేవతలందరికీ ఆహ్వానం పలికారు. అందున గరుత్మంతుడు ఈ 9 రోజులు ఆ ధ్వజపటంపై ఉండి దేవతలందరికీ కూడా సవినయ స్వాగతాన్ని పలుకుతూ ఉంటాడు. అందుకని ధ్వజస్తంభానికి నమస్కరించినా, ధ్వజస్తంభాన్ని దర్శించినా కూడా దేవతలందరినీ కూడా ఆశ్రయించి వారిని తలచి కొల్చినటువంటి పుణ్యం లభిస్తుందని పౌరాణిక నేపథ్యంగా చెప్పబడుతూ ఉన్నది. ధ్వజస్తంభానికి ప్రదక్షిణంగా తరువాత వెంటివాకిల్లోకి ప్రవేశించబోతున్నారు ముఖ్యమంత్రి వర్యులు. దాని తర్వాత బంగారు వాకిల్ నుండి ఆనంద నిలయంలోకి వెళ్లి స్వామివారికి పట్టు వస్త్రాన్ని సమర్పిస్తారు. ఆ వైభవాన్నంతా మనం వీక్షిస్తూ ఉన్నాం.